సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. మార్చి 25, 2021న 80,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ 10th పాస్. వయసు 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు. ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు. ఎత్తు పురుషులకు 170 సెంటీమీటర్లు, మహిళలకు 157 సెంటీమీటర్లు. ఎస్ఎస్సి జీడీ 2016 కానిస్టేబుల్స్ లో ప్రపంచం సృష్టించిన ఇన్స్టిట్యూట్. అలాగే 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించిన కొంతమంది మా విద్యార్థుల మనోభావాలు. హాయ్ అండి, నా పేరు భూమి అండి. నేను ఇలా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. నాకు ఇలా ఎస్ఎస్సి జీడీ వచ్చిందండి. నేను శామ్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారండి. గ్రౌండ్ విషయంలో ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ వచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి. నేను ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వలేదండి. శామ్ సార్ ప్రతి విషయంలో మనం టైం టు టైం ఏ విషయంలో అయినా టైం టు టైం ఉంటారండి. ఆయన అసలు క్లాస్కి వచ్చేయాలి, అసలు క్లాస్ వింటున్నారా లేదా, మధ్యలో వెళ్ళిపోతున్నారా లేదని చెక్ చేస్తూ ఉంటారండి. శామ్ సార్ బయట ఉన్న ఎక్కడున్న పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తారండి. ఆయన చాలా పాజిటివ్గా ఏదైనా మన కింద ప్రాబ్లం ఉందని చెప్పగానే ఆయన వెంటనే మన పిల్లలన్న అవగాహనతో వచ్చి ఆయన చాలా ఎంకరేజ్ చేసి ఇలాగా మన ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు చదవట్లేదు, ఇన్ని మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అనే విషయంలో ఆయన వచ్చి మన ఎంతో ఎంకరేజ్ చేస్తారండి. నువ్వు ఎందుకు చదవలేదు, ఈరోజు ఏం చేసావు అని ప్రతి విషయంలో ఎగ్జామ్స్ పెట్టే విషయంలో నీకెందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయని మనం లేపి క్వశ్చన్ ఇస్తారు. అదే ఎంతమందికి మార్కులు ఇలా తక్కువ వచ్చినాయి, నాకెందుకు తక్కువ వచ్చినాయని అంటే అందరి ఎదురుగుండా మనం నించోబెడితే మనకు ఎందుకు రాదో అనే విషయంలో శామ్ సార్ అలా నించోబెట్టి చెప్పించడంతో ఇంత ఇలా జాబ్ సాధించానండి నేను. లెక్చరర్స్ చాలా సపోర్ట్ చేశారండి ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే అందరి ఎదురుగుండా లేచి అడగడానికి కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు మనకు అర్థమయ్యే వరకే చెప్పేవారండి లెక్చరర్స్. సార్లు ఏ విధంగా ఎగ్జామ్స్ అన్ని విధాల సపోర్ట్ బాగా చేశారండి. నెక్స్ట్ వచ్చి గ్రౌండ్ అంటే చాలా పీస్ఫుల్గా గ్రౌండ్ చాలా బాగా చెప్పేవారండి. గ్రౌండ్ మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేశారండి ఏ విషయంలోనని. నేను ఇలా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతానంటే వెంటనే ఆయన ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసి నన్ను ఏ విధంగానే సపోర్ట్ చేసి సాధించాలి, మా అమ్మాయి కూడా గర్వంగా ఉద్యోగం సాధించిందని చెప్పుకోవడానికే నేను జాబ్ సాధించానండి. నా విజయానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్, నా తల్లిదండ్రులు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే అండి, మాది తూర్పుగోదావరిలో కాకినాడ అండి. మాది మేము చాలా పేదరికంలో ఉండేవాళ్ళం సార్. మాకు 3 అమ్మాయిలు. మా అమ్మాయి బాగా చదివేదండి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి అమ్మాయి. ఇలాగా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడానికి తీసుకెళ్ళాం సార్. అందరు చెప్తేనే శామ్ గారిని కలిసి చెప్పామండి, ఇలాగ పాపం ఇలాగా కోచింగ్ చేద్దామంటే చేయం పర్లేదన్నారు. పీజీ అంటే మేము పరిగెట్టలేము సార్, బాగా పేదవాళ్ళు మేము పరిగెట్టలేమంటే ఏం పర్లేదు, 2 టైమ్స్ అన్న కట్టు, ఏం పర్లేదు 3 టైమ్స్ అన్న కట్టు, పర్లేదు నువ్వు జాయిన్ చేయి, పర్లేదు మీ అమ్మాయి విజయం సాధిస్తుంది, నువ్వు గర్వపడేలా చేస్తుంది, ఏం పర్లేదు అన్న సపోర్ట్ చేశారండి. అలాగే అమ్మాయి కూడా శ్యామ్ గారు చెప్పినట్టు తెల్లవారుజాము 4 గంటలు లేవడం, గ్రౌండ్కి వెళ్ళడం, ప్రతి విషయంలో కూడా ఎగ్జామ్స్ వచ్చే టైంలో కూడా 10, 11, 12 గంటల వరకు కూడా క్లాసులు జరుగుతూనే ఉండేవి సార్. అంత స్ట్రిక్ట్గానే నేనొకటి మళ్ళీ వెంటనే మళ్ళీ పిల్లలు ఎక్కడ ఉందని నేను వచ్చేవాడు. ఇంకా 12, 1 గంట వరకు ఎగ్జామ్స్ వచ్చాయంటే పాపం 1 గంట టైమింగ్ అసలు శ్యామ్ సార్ తెలియదు సార్. ఆ టైం వరకు చెప్తేనే ఉండేవారు క్లాసులు. తెల్లవారుజాము 4 గంటలు ఇవ్వడం, గ్రౌండ్కి వెళ్ళడం, అలసిపోయి నేనే అనుకునేవాడినండి, ఏంటి అమ్మాయి ఇలా కష్టపడుతుంది అనుకునేవాడినండి. ఆ శ్యామ్ గారు కృషి వల్ల, ఆ మాస్టర్ల కృషి వల్ల మా అమ్మాయికి ఈ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నేను ఇదంతా శ్యామ్ గారికి రుణపడి ఉంటాం సార్. ఇది ఆయన చేసిన సపోర్టే సార్ నాకు. ఆయన చేసి నువ్వు జాయిన్ చేయి, నీకేం పర్లేదు, నువ్వు ఎన్నిసార్లు కట్టినా పర్లేదు అని నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. దాంతో నా అమ్మాయిని నేను చదివించగలిగానండి. ఈ విజయానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్కి రుణపడి ఉంటాం. ప్రతి మాస్టర్లు కూడా మా అమ్మాయి నేను కూడా రుణపడి ఉంటాను, మా ఫ్యామిలీ కూడా. ఈ విజయం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఈ రోజుల్లో చాలా ఇది. అలాంటిది మా శామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కృషి వల్ల మాకు ఈ విజయం సాధించారండి. ఎప్పుడు రుణపడి ఉంటామండి శ్యామ్ గారు కట్టని, వాళ్ళ ప్రతి లెక్చర్కి, ప్రతి మాస్టర్లకి అందరికీ రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి మణికంఠ. నేను విజయనగరం జిల్లా వాసిని. నేను ఇటీవల విడుదలైనటువంటి 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫలితాల్లో నేను సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించానండి.
నేను 2016లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈరోజు వరకు నేను నా నిరంతర శ్రమ ఈరోజు వృధా కాలేదు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకుల సహకారం, ఫ్యాకల్టీ యొక్క ఫ్రెండ్లీ నేచర్, శ్యామ్ సార్ యొక్క ప్రణాళికలు ఈరోజు కూడా తప్పితో పట్టలేదు. నేను అలాగే మా తల్లిదండ్రుల సహకారంతో ఈ ఉద్యోగం సంపాదించగలిగానండి. అలాగే అటువంటి ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క పరీక్షల విషయం వదిలేస్తే గ్రౌండ్ కూడా చక్కటి సహకారం లభిస్తుంది. నేను నార్మల్గా ఉండేవాడిని. ఈ సార్ యొక్క కోచింగ్తో నేను మిడిల్ స్టూడెంట్గా తయారయ్యాను. నేను ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సార్కి, మా తల్లిదండ్రులకు, ఇక్కడ ఫ్యాకల్టీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్. ఎమ్మెగనూరు, కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అయ్యాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో. మెయిన్గా ఈ రిజల్ట్లో నా పేరు రావడానికి, నేను ఇంత బాగా చదివి ఈ ఉద్యోగం తెచ్చుకోవడానికి కారణమైన మా తల్లిదండ్రులకు, మెయిన్గా మా శ్యామ్ సార్ గారికి, మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి కృతజ్ఞాభినందనలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందుగా ఏం చెప్పాలంటే, శ్యామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్ ఉంటుంది, చిన్న డౌటు. ఎలా చెప్తారు, ఏం చేస్తారు, గ్రౌండ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ప్రతిదీ ఒక ప్రాసెస్లో నడుస్తుంది. ఇక్కడ అంటే ఏ చిన్న విషయమైనా శ్యామ్ సార్ ప్రతి దానిపైన శ్రద్ధగా పెట్టి దాని గురించి కనుక్కోవడం, ఏ విషయాన్ని ఎలా చేస్తే ఏ విధంగా వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనకి మెయిన్గా అర్థమెటిక్ రీజనింగ్ గురించి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. అర్థమెటిక్ రీజనింగ్ గురించి అయితేనేమి, జనరల్ స్టడీస్ గురించి అయితేనేమి, అన్ని విధాలుగా సార్ మనకు మంచి కోచింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒకసారి కోచింగ్లో జాయిన్ అయినట్లయితే డైలీ టెస్టు, తర్వాత వీక్లీ పెట్టే మండే టెస్టులు, తర్వాత సండే జరిగే మోడల్ టెస్టులు, ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి మనకు. ఇవన్నిటినీ రాయడం ద్వారానే నేను ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కోచింగ్ చెప్తారు, పంపిస్తారు. తర్వాత గ్రౌండ్ ఎలాగా అనే టెన్షన్ ఉంటుంది. గ్రౌండ్ ఎలాగైనా గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే సపరేట్గా మన శ్యామ్ సార్ మన కోసం సపరేట్గా ఫ్యాకల్టీని అరేంజ్ చేశారు. గ్రౌండ్ మాత్రమే కాదు, మామూలు సబ్జెక్ట్ కూడా కాదు, మొత్తం మీద ఆల్రౌండర్గా తీర్చిదిద్దడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. మనం వేరే ఏ ఇతర కోచింగ్లో జాయిన్ అయినా కూడా ఓన్లీ కోచింగ్ తీసుకోవడమా, ఇంటికి వెళ్ళిపోవడమా జరుగుతుంది. కానీ ఇక్కడైతే సండే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చే మార్కుల ఆధారంగా మెయిన్గా సార్ చెప్పే మోటివేషన్ స్పీచెస్, ప్రతి సండే జాబ్ కొట్టిన ప్రతి ఎంప్లాయీని, ఏదో ఒక ఎంప్లాయీని పిలిపించి ఇక్కడ మాకు మోటివేషన్ చేసేవాళ్ళు. అదేవిధంగా గ్రౌండ్లోన మంచి ఫ్యాకల్టీ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా చెప్పి, ఏది చేస్తే ఏ విధంగా మనకు జరుగుతుంది అని చెప్పి, గ్రౌండ్ అయితేనేమి, సబ్జెక్ట్ అయితేనేమి, ప్రతిదీ సారు మంచిగా అరేంజ్ చేసినారు. ఇక్కడ అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్పాలంటే మీరు చూడడమే బెటర్. మీరు వచ్చి జాయిన్ అవ్వండి, చూడండి, తర్వాత మీకే తెలిసిపోద్ది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, నేను శ్యామ్ సార్కి, నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా మీ ముందు వచ్చి మాట్లాడడానికి అవకాశం రావడానికి కారణమే వాళ్ళు. ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి మా అమ్మ నాన్న ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞాభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గెద్దనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్, మా నాన్నగారి పేరు సత్యబాబు. నేను 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఆ నోటిఫికేషన్ ముందుగానే నేను 2017 శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇక్కడ నేను ఏదో ఒక ఉద్యోగంతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్న నాకు ఉద్దేశంతోనే 1 సంవత్సరం అయినా కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఎంతో కష్టపడి చదువుకున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే శ్యామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రోత్సహిస్తూ, ప్రతి చిన్న విషయానికి కూడా మంచి సలహాలు ఇస్తూ బాగా అందరికీ మంచి ప్రోత్సాహం చేసేవారు. ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సార్లు చెప్పేది యొక్క కంటెంట్ ఏముందంటే ప్రతిదీ కూడా అందరికీ కూడా చాలా ఉపయోగపడేది. మరి ముఖ్యంగా ఈ క్లాసుల్లో జరిగిన యొక్క ప్రతిదీ కూడా ఈ డైలీ టెస్టులు పెట్టడం వల్ల, నెక్స్ట్ మళ్ళీ వీక్లీ టెస్టులు పెట్టడం వల్ల, మళ్ళీ గ్రాండ్ టెస్టుల వల్ల కూడా చాలా బాగా ఉపయోగపడ్డది. ఈ ఎగ్జామ్స్ వల్ల బాగా ఉపయోగపడి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే కనుక ప్రతిదీ కూడా మనం ఆ ఎగ్జామ్స్లో ఏదైతే మనం కరెక్ట్గా
నోటిఫై చేసుకుని మరియు దాన్ని రివిజన్ చేసుకుంటామో అదే మనకి మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని ప్రతిదీ కూడా మనం రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనం మంచి సక్సెస్ అనేది సాధిస్తాం. అలాగే ప్రతి గ్రౌండ్ విషయంలో అయితే కూడా మంచి సార్లు కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ చేసి మార్నింగ్ అయితేనే ఈవినింగ్ అయితేనే కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తూ మంచి ఫిట్నెస్ సాధించేలాగా మంచి హెల్ప్ చేశారు. ఇక్కడ మరి ముఖ్యంగా శ్యామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సొంత ఫ్రెండ్లా కానీ సొంత బిడ్డలా కానీ బాగా కేర్ టేకర్ చేసేవారు. ఆయన ఏంటి క్లాస్ టైమ్స్లో కూడా సార్లు ఎలా చెప్తున్నారు, ఒకవేళ స్టూడెంట్స్ అనేది ఎలా సబ్జెక్ట్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా, క్లాసులు జరుగుతున్న సమయంలో కూడా ఆయనకి ఎన్ని పనులున్నా కూడా ఆ యొక్క క్లాసులకు వచ్చి ఆ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ యొక్క సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయడం వల్ల కూడా చాలా బాగా ఉపయోగపడేది. ఆ యొక్క బ్రేక్ టైంలో కూడా సార్ కూడా మంచి మోటివేషన్ గట్రా ఇచ్చేవారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూడా చెప్పేవారు. ప్రతి సబ్జెక్ట్ సార్ కూడా మాకు ఏ ఒక్క డౌట్ వచ్చినా కూడా ఆ యొక్క సబ్జెక్ట్ ఏ డౌట్ అయినా వెంటనే ఆ యొక్క డౌట్ క్లారిఫై అయ్యే వరకు కూడా బాగా మాకు టీచ్ చేసేవారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ స్టడీ అవర్స్లో కానీ నైట్ స్టడీ అవర్స్లో కానీ బాగా క్లారిఫై చేస్తూ మంచి హెల్ప్ఫుల్గా ఉండి మాకు మంచి సపోర్ట్ చేయడం వల్ల మేము యొక్క స్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనం యొక్క ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము అని తెలుసుకుని ఆ యొక్క మన యొక్క టైంని యొక్క సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క గురిని ముందుకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సారు ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ఫుల్గానే ఉంటారు. దానివల్ల మన జీవితంలో ముఖ్యంగా బేగా సక్సెస్ అనేది సాధిస్తాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈ యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లిదండ్రులు. మా యొక్క తల్లిదండ్రులు అనేది నన్ను చాలా ప్రోత్సహించేవారు. వాళ్ళు లేని స్థితిలో కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఆర్థికంగా చాలా 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 బాగా సపోర్ట్ చేసి నేను యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులైనారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మన యొక్క స్థితిలో ఉన్నాం కాబట్టి మన యొక్క తల్లిదండ్రులను ఎప్పటికీ మన ఏ స్థితిలో ఉన్నా కూడా కానీ మన యొక్క తల్లిదండ్రులని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వాళ్ళని యొక్క మంచిగా చూసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా నేను ఈ యొక్క స్థాయికి రావడానికి గల ముఖ్య కారకులైన శ్యామ్ సార్కి అలాగే యొక్క సార్స్కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్కి మా యొక్క తల్లిదండ్రులకి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను శ్రీకాకుళం జిల్లా మాది. నేను రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్లో 2018 సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. దీనికి మెయిన్ రీజను నా తల్లిదండ్రులు అయితే, తర్వాత శ్యామ్ సార్ అనే విధాలుగా ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మాకు ఈవెంట్ పర్పస్ అనే కాదు, ఎగ్జామ్స్లో కూడా మా స్కోరింగ్ వచ్చే విధంగా డైలీ టెస్టులు కండక్ట్ చేసి వీక్లీ టెస్టులు కండక్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇలా మా సక్సెస్కి కారణమయ్యారు శ్యామ్ సార్. ఆయనకి నేను చాలా విధాలుగా రుణపడి ఉన్నాను. నేననే కాదు, చాలామంది కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది సక్సెస్ అయ్యారు. నేను ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే చెప్తాను. చాలామంది ఈ కోచింగ్ ఈ జాబ్ అనే పర్పస్ చాలామందికి భయాలు ఉన్నాయి. ఆ భయాలు తొలగించుకోవడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి వచ్చి జాయిన్ అవ్వండి. వచ్చి క్లాస్ విని ఒకసారి చూడండి. సక్సెస్కి వెళ్ళడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్ రీజన్ అవుతుంది. నేనైతే మీకు 100% ష్యూరిటీగా చెప్తున్నాను. నేను కూడా మీలోనే ఒక సాధారణ విద్యార్థిలాగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకొని ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణమైన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నాకు. అందువలన నేను తెలియజేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది మీ సక్సెస్ కారణం అవుతుంది అయితే నేను చెప్తున్నాను. నేను కూడా ఇలానే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి సక్సెస్ని తీసుకున్నాను. అందువలన నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక స్టడీ పర్పస్ అనే కాదు, ఈవెంట్లో కూడా వెనకబడి ఉన్న వాళ్ళకి సారు పీఈటీలను ఏర్పాటు చేశారు. మంచిగా అత్యుత్తమైన పీఈటీలను ఏర్పాటు చేసి ఈవెంట్ పర్పస్లో కూడా మళ్ళీ ముందుకు పంపించాలని చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గ్రౌండ్ పర్పస్లో వెనక్కుండే వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు చాలామంది. అదే కాకుండా ఈ శ్యామ్ సార్ గారు ఫ్యాకల్టీ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడరండి. ఫ్యాకల్టీలో ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే వాళ్ళని హెచ్చరించి ఫ్యాకల్టీని మరలా తీర్చిదిద్దుతారు. అలా మంచి ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన ఫ్యాకల్టీ ద్వారా అయినా సరే శ్యామ్ సార్ని ఒక కంప్లైంట్ చేశారంటే చాలు, ఆయన ఆ విషయంలో ఆ పొరపాటును అనేది తీర్చిదిద్దుతూ ఉంటారు. అదే కాకుండా శ్యామ్ సార్ గారు డైలీ టెస్టులు ఈ వీక్లీ టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు క్లాస్కి వచ్చి రిజల్ట్స్ని పర్యవేక్షిస్తారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు అనేది. ఈరోజు నా సక్సెస్కి కారణమైన శ్యామ్ సార్ గారికి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి, నా తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గౌరవబాబు. మాది విజయనగరం జిల్లా
మెంటాడ మండలం రాబంద గ్రామం. నేను ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సి జీడీ ఫలితాల్లో సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఈ విజయం అంత సింపుల్గా ఏం రాలేదు. నేను చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాను. 2018 రైల్వే నోటిఫికేషన్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫైనల్ మెరిట్ 0.27లో నేను పోస్ట్ని కోల్పోయాను. అలాగే స్టేట్ నోటిఫికేషన్లో 0.5లో పోస్ట్ని కోల్పోయాను. ఇన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన ఏ రోజు కూడా నన్ను నిరుత్సాహపడలేదు. దానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్, శ్యామ్ సార్ యొక్క ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే బ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి బ్యాచ్ ఎండ్ అయిన చివరి రోజు వరకు ఒకే విధంగా క్లాసులు నిర్వహించే ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. మాకు బ్యాచ్ చివరి రోజు మా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు శ్యామ్ సార్ వచ్చి మీకు ఏ సబ్జెక్టులోనైనా డౌట్ ఉందా అని అడిగారు. మా స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ లేచి ఒక డౌట్ అడిగారు, నాకు ఈ సబ్జెక్ట్లో ఈ డౌట్ ఉందని చెప్పి. అప్పుడు ఆ సార్ వెళ్ళిపోతున్న సార్ని ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయారు, కారు మీద వెళ్ళిపోతే ఆయనకు ఫోన్ చేసి సార్ ఇలాగ డౌట్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్కి రప్పించి ఆ చాప్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పించారు మాకు. అది శ్యామ్ సార్ యొక్క నిబద్ధత. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో గ్రౌండ్ కూడా బాగా చెప్తారు, మంచి ఫ్యాకల్టీస్ వస్తుంది ఇక్కడ గ్రౌండ్ కూడా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, నా స్నేహితుల సహకారం, ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రోత్సాహం. నాకు ఇలాంటి విజయం అందించిన ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, ఇక్కడ పనిచేసిన అధ్యాపకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కే వేణుగోపి. నేను రీసెంట్గా రిజల్ట్ వచ్చిన ఎస్ఎస్సి జీడీలో సిఎస్ఎఫ్ జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా రిజల్ట్కి కారణమైన మా అమ్మా నాన్నకి, అలాగే మా శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకోగలను. నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోగలను. ఎంతో ఆనందంగా ఉంది. ఒకటి నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, నా కష్టం ఎలాగో ఉందో, నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రోత్సాహం అలాగే ఉంది. అంతే ప్రోత్సాహం ఉంది. యాజ్ ఏ స్టడీ పరంగా కానీ, యాజ్ ఏ గ్రౌండ్ పరంగా కానీ రిజల్ట్ రావడానికి ఎంతో ప్రోత్సహించారు. శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఒకటి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే, మెయిన్గా అదరా ఇన్స్టిట్యూట్, మన ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్పగలను మెయిన్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకొని ఫెయిల్ అయ్యి ఇక్కడికి రావడానికి జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లో అదర్ ఇన్స్టిట్యూట్లో కంపేర్ చేసుకుంటే ఏంటంటే, వాళ్ళు 40% చెప్పి 60% మనం గ్యాదర్ చేసుకోమంటారు. అదే ఎక్కడైతే ఈ ఇన్స్టిట్యూట్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 100% చెప్పి పిల్లవాడు ఏది ఎత్తుక్కోకుండా, అదే ఏది గ్యాదర్ చేసుకోకుండా 100% మనం న్యాయం చేయగలుగుతున్నామా అని శ్యామ్ ఇన్స్టిట్యూట్, శ్యామ్ సారు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. పిల్లల గురించి ప్రతి క్షణం శ్యామ్ సార్ అసలు నిద్రపోతాడో లేదో తెలియదు, కానీ ప్రతి క్షణం పిల్లల గురించి, పిల్లవాడి గురించి ప్రతి క్షణం తపన పడుతూ ఉంటాడు శ్యామ్ సార్. మనం వింటూ ఉంటాం ఇక్కడ స్టేట్లో చాలా దూరం నుంచి వస్తున్నాం, చాలా దగ్గరగా వస్తున్నాం అని చెప్పి. అసలు శ్యామ్ సారు ఆడపిల్లలకు అయితే చాలా రెస్పెక్ట్గా, అదే మేము చెప్పగలను నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 6 నెలలు బయట ఇన్స్టిట్యూట్లో 3 monthsలో కంప్లీట్ చేస్తే, శ్యామ్ ఇన్స్టిట్యూట్ 100% పిల్లవాడికి న్యాయం చేయడానికి కోచింగ్ 6 months కంప్లీట్ చేస్తారు. 6 monthsకి అలా పిల్లవాడికి బయట ఇన్స్టిట్యూట్ కంపేర్ చేసుకుంటే ఎక్కడా గ్రౌండ్ ఉండదు. ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా గ్రౌండ్లో ఉండదు. గ్రౌండ్కి పిల్లవాడికి గ్రౌండ్తో సహా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే 100% న్యాయం చేయడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రోత్సహించుతుంది. ఎందుకు ఇక్కడికి రావాలనేది అంటే, బయట అనుకుంటా ఉంటున్నారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగా పాపులారిటీ కోసం ఇట్లా వీడియోలు చేస్తున్నాయని. అది కాదు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ వీడియోలు చేస్తుంది ఏంటంటే, ప్రతి పిల్లవాడు 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. తన యొక్క జీవితంలో 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. అతనికి చదువు అయిపోయిన వెంటనే జాబ్ రావాలి అనే తపనతో శ్యామ్ సార్ ఈ వీడియోస్ చేస్తున్నారు. మన ప్రోత్సాహం, మన ఇన్స్టిట్యూట్ గురించి వేరే వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి ముందే జాయిన్ అయ్యి వాళ్ళకి సంవత్సరం వేస్ట్ అవ్వకుండా చూసుకోవడానికి శ్యామ్ సార్ ఈ తాపత్రయం, ఈ వీడియోలు చేయడానికి మెయిన్ కారణం. అందరికీ మళ్ళీ శ్యామ్ సార్కి, మా తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం చెప్పుకోవడం కుదరదు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నా పేరు భాగ్యలక్ష్మి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. ఈ విజయానికి కారణమైనటువంటి శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బృందానికి, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ కోసం చెప్పాలంటే, ఇక్కడ చెప్పే క్లాసెస్ వల్ల, ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ వల్ల నేను ఈ విజయం సాధించగలిగాను. ఎగ్జామ్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా చెప్పింటారు. ఎగ్జామ్స్తో పాటు గ్రౌండ్ కూడా చాలా బాగా చెప్తారు. ఈ విజయం సాధించినందుకు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా
సంతోషంగా ఉన్నారు. ఒక అమ్మాయిని బయటికి పంపించాలి, ఇన్స్టిట్యూట్కి పంపించాలి అంటే ఆలోచించారు. అలాంటి ఆలోచన ఏమి లేకుండా ఇక్కడ మనకి హాస్టల్స్ అయినా సెక్యూరిటీ అయినా అంతా బాగుంటుంది. సార్ వచ్చి ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుంటూ ఉంటారు. నా వెన్నంటి ఉండి ఇంత ప్రోత్సహించి నా విజయానికి ఇలాగ కారణమైనటువంటి శ్యామ్ సార్కి, నా తల్లిదండ్రులకి, ఇక్కడ ఫ్యాకల్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మా నాన్నగారి పేరు నూకరాజు. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2018 ఫలితాలలో నేను సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా విజయానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు, తరువాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారు మరియు ఫ్యాకల్టీ. నేను 2018లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నా నిరంతర శ్రమ, శ్యామ్ సార్ యొక్క ప్రణాళికలు, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు పెట్టేటటువంటి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, అలాగే ఇన్స్టిట్యూట్ తరపున ఇచ్చేటటువంటి గ్రౌండ్ ట్రైనింగ్ వలన నేను ఈ విజయం సాధించాను. నా ఈ విజయానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు శ్యామ్ సార్ మరియు ఫ్యాకల్టీ చెప్పిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు 6 నెలలు ఇష్టంగా కష్టపడితే 30 సంవత్సరాలు పైగా బంగారు భవిష్యత్తు మీ సొంతం అవుతుందని చెప్పారు. అలాగే నీవు గెలిస్తే నీ తల్లిదండ్రులు గెలుస్తారు, నీవు గెలిస్తే నీ కుటుంబం గెలుస్తుంది, నీవు గెలిస్తే నీ ఊరు, నీ దేశం గెలుస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను గెలిచిన తర్వాత నా తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన ఆనందాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులను నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీరు కూడా గెలవాలంటే ఇష్టంగా కష్టపడే తత్వం, కృషి, శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉండాలి. అలాగే మీ విజయవాహకం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని మరవకండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నమస్తే అండి. నా పేరు కె ప్రశాంత్ కుమార్. మా నాన్నగారి పేరు కె గణేష్. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. నేను ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 2017లోని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దీంతోపాటు మరో 3 ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయ్యాను. మన గవర్నమెంట్ సచివాలయంలోని, మళ్ళీ ఆర్పిఎఫ్లోనే వేరే యాన్సిలరీ పోస్ట్ వచ్చింది. అలాగే జీడీకి కూడా వెళ్ళాను, జీడీ కూడా సెలెక్ట్ అయ్యాను. నేను 2017లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా చాలా అద్భుతంగా బోధిస్తారు. ఇందులోని శ్యామ్ సార్ ఉన్నారు. శ్యామ్ సార్ స్టూడెంట్స్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు. సబ్జెక్ట్ పరంగా మాత్రం మంచి ఫ్యాకల్టీని తెప్పిస్తారు. మొత్తం ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ చాలా వరకు సక్సెస్ అవుతారండి. ఇందులోని మళ్ళీ గ్రౌండ్ అంటే మాత్రం మంచి ట్రైనర్స్ని పెడతారు, బాగా చేయిస్తారు. గ్రౌండ్ కూడా చాలా బాగా చెప్తారు అన్నమాట. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి నా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ ఉద్యోగం రావడానికి సహకరించిన శ్యామ్ సార్కి ప్లస్ నాకు బోధించిన లెక్చరర్ అన్నిటికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, నమస్తే. నా పేరు ఎం వరాల నాయుడు. మాది విజయనగరం. నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మాది ఒక పల్లెటూరు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు నాకు బాగా సహకరించారు చదువు విషయంలో. ఫస్ట్ నుంచి కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు చదువు మేము పెట్టుకుంటాం అనేసి బాగా సహకరించారు. మేము 2 అన్నదమ్ములమి. మా అన్నయ్య కూడా ఎస్బీఐలో చేస్తున్నాడు. మా అన్నయ్య కూడా బాగా సహకరించాడు. నాకు జాబు తెచ్చుకో, ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాననేసి. తర్వాత అదేవిధంగా నేను అప్పుడు తెలుసుకున్నాను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఇన్స్టిట్యూట్కి అనేసి. అప్పుడు మా కజిన్ ధర్మారావు అనేసి ఒక అన్నయ్య శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు అంట పోలీసు డ్రెస్ వేసి పంపిస్తారంట శ్యామ్ సారు. ఎంత కష్టమైనా అక్కడ చదివితే కంపల్సరీ జాబ్ వస్తుంది అనేసి మా అన్నయ్య చెప్పాడు, కజిన్ అన్నయ్య. అదేవిధంగా నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను, కోచింగ్ జాయిన్ అయ్యాను 2017లో. అప్పటి నుంచి చదువుతూ ఉన్నాను. మొన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. శ్యామ్ సార్ గురించి, శ్యామ్ సార్ ఇంకా చాలా మంచి ఆలోచనలు,
ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి, ప్రతి విద్యార్థికి జాబ్ రావాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి పట్ల మంచి శ్రద్ధ చూపిస్తారు. మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇలాంటి డైరెక్టర్ కూడా ఎక్కడ మనం చూడలేము. ఇలాంటి శ్యామ్ సార్ని అంటే రాత్రి పగలు కూడా ఆయన బాగా ఆలోచిస్తారు విద్యార్థుల కోసం. ప్రతి విద్యార్థికి జాబ్ రావాలి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి అనేసి బాగా ఆలోచిస్తారు. మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తారు. ఎంత ఖర్చైనా మంచి ఫ్యాకల్టీని శ్యామ్ సార్ తీసుకొస్తారు. మనీ కోసం అస్సలు శ్యామ్ సారు ఆలోచించారు. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి అంతే, అదే ఒకటే ఆలోచన తనకి. అదేవిధంగా గ్రౌండ్ పరంగా చాలా సపోర్ట్ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విధంగా గ్రౌండ్ పరంగా అస్సలు సపోర్ట్ ఉండదు. ఫీజు కట్టామా, క్లాసులు చెప్పేసామా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మొట్టగా క్లాసులు అయినా గ్రౌండ్ అయినా చాలా బాగుంటుంది. ఉదయం ఈవినింగ్ 2 పూటలు కోచ్లు ఉంటారు, శ్రద్ధగా తీసుకుంటారు ప్రతి విద్యకు న్యాయం జరగాలనేసి. అదేవిధంగా మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కంపల్సరిగా పెడుతుంటారు. అది మేము కూడా బాగా రాసాము. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. ఇంకా 2 స్టేట్లో ఎక్కడ కూడా ఆ విధంగా పెట్టారు. ఇక్కడ డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, ఆ మార్క్స్ బోర్డు ఉంటుంది. మనకి ఏ విధంగా వచ్చాయి, ఏ సబ్జెక్టు తక్కువ వచ్చాయి మనకి బాగా తెలుస్తుంది. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. అదేవిధంగా శ్యామ్ సార్కి, ఫ్యాకల్టీకి, మా తల్లిదండ్రులకి ధన్యవాదములు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఈజ్ ఎస్ దొరబాబు, సన్ ఆఫ్ రమణ. నాది విశాఖపట్నం డిస్టిక్. ఐఎమ్ రీసెంట్లీ సెలెక్టెడ్ సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇన్ ఎస్ఎస్సి జీడీ. నాకు ఈ జాబ్ రావడం వల్ల మా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా సక్సెస్కి కారణమైన డైరెక్టర్ శ్యామ్ సార్కి మరియు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసే మోడల్ టెస్టులు నాకు చాలా యూజ్ అయ్యాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసే మోడల్ టెస్ట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే వారు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. జాబ్ సాధించాలన్న పట్టుదలతో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి 1 ఇయర్ సిన్సియర్గా కష్టపడితే ఏదో ఒక జాబ్తో వారి ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. మెయిన్గా పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్కి శ్యామ్ సార్ ఎడ్యుకేషన్తో పాటు గ్రౌండ్ ఈవెంట్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ శ్యామ్ సార్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ. ఫైనల్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్న ఫ్యూచర్ పోలీసులందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు లంక సత్యనారాయణ. నేను రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను, ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నలకి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ మా అన్నయ్యకి, అమ్మ నాన్నలకి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి. అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. డిగ్రీ ఫైనల్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, కేరింగ్ తీసుకుంటారు, బాగా చెప్తారని విన్నాను. అయితే మా ఫ్రెండ్ సజెషన్ ద్వారా నేను డిగ్రీ చదువుతుండగానే వచ్చాను. అయితే కోవిడ్ ముందు నేను యాక్చువల్గా జాయిన్ అయ్యాను, S14 బ్యాచ్ అని జాయిన్ అయ్యాను. అయితే నేను 3-4 మంత్స్ తీసుకున్నాను. సార్ యొక్క గైడెన్స్ కానీ, సార్ యొక్క డైలీ గ్రాండ్ టెస్ట్లు కానీ, వీక్లీ టెస్ట్లు కానీ, డైలీ టెస్ట్లు పెడుతుంటారు. ఆ టెస్ట్లు పెట్టడం వల్ల ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుస్తుంది. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తాడు, ఎగ్జామ్ ఎలా చదవాలి, ఎగ్జాము ఎలా అటెంప్ట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యొక్క గైడెన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ జరిగిన, లేదంటే 2-3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని సార్ యొక్క ఆ విధంగా ఫ్యాకల్టీ ఉంటుంది, అలా చెప్పే విధానం బాగుంటుంది. అయితే నాకు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నాకు పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఈ క్లాసెస్ అనేవి నాకు చాలా, రీజనింగు, అర్థమెటిక్, ఈ క్లాసెస్ నాకు చాలా నచ్చాయి. ఎందుకు అంటే వాళ్ళు ఎలా అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా చెప్తారు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ఒక వ్యక్తి ఎలా చదవాలి వే ఆఫ్ చెప్తున్నారు. అంటే ఒక ఎగ్జామ్కే కాకుండా, ఎస్ఏ కానిస్టేబుల్ కాకుండా గ్రూప్స్ కూడా చదివే విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ కూడా ఇస్తుంది. సో సార్ ఇంకో విషయం ఏంటంటే సారు ప్రతి క్లాసెస్కి వచ్చి కేరింగ్ తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి పట్ల ఎలా అవగాహన ఉంది, ఆ విద్యార్థి చదువుతున్నాడా లేదా, లేదంటే ఆ విద్యార్థి తక్కువ చదవలేకపోతున్నాడు అనే విషయంపై ఏంటంటే అతను అవగాహన చేసుకుంటాడు. తర్వాత సార్ అనేది ప్రతి విద్యార్థిని టెస్ట్లు అడగడం, ప్రతి వీక్లీ టెస్ట్లో రిజల్ట్ చూసుకోవడం, అంటే ఒక కేరింగ్లా ఉంటుంది. అది ప్రతి విద్యార్థి కూడా శ్రద్ధగా చక్కగా చదివితే సార్ యొక్క గైడెన్స్ ద్వారా, నెక్స్ట్ శ్యామ్ సార్ మోటివేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.
ప్రతి క్లాసెస్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఏంటంటే గ్రూప్ 1 చదువుదామని నాకు ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 చదువుదామంటే ఆ ఒక్కదానితో ఆగిపోదామని నా థాట్ లేదు. ఎందుకంటే గ్రూప్ 1 సార్ యొక్క గైడెన్స్ చెప్పడం వల్ల, సార్ యొక్క ప్రతి విషయం అంటే ఒక వే ఆఫ్, ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే ఒక వే ఆఫ్ చెప్తారు, ఎలా చదవాలి, స్టూడెంట్ ఎలా చదివితే గెయిన్ అవుతాడు, అంటే ప్రతి విషయంపై ఒక అవగాహన నేర్పిస్తారు, వే ఆఫ్ చెప్తారు. సో అందువల్ల నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నా ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చింది, బట్ నేనైతే గ్రూప్ 1కి చదువుతున్నాను ప్రజెంట్ అయితే. ఇంకో విషయం ఏంటంటే సార్ గ్రౌండ్ అంటే ఉదయం 4:30కి లేచి అందరికీ అంటే గ్రౌండ్ అందరికీ నేర్పిస్తారు, గ్రౌండ్కి ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, ప్రతిదీ కూడా ఒక కేర్ ఆఫ్ తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే విద్యార్థి కరెక్ట్గా ఒక వే ఆఫ్ అంటే ఒక ప్లాన్ మీద, ఒక ప్రణాళిక మీద 6 months 1 year కూర్చుంటే సార్ యొక్క గైడెన్స్ వల్ల డెఫినెట్లీగా ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గా 3-4 months అవుతుంది, కానీ సార్ యొక్క గైడెన్స్ వల్ల ఎగ్జామ్ రాశాను. సో బట్ అది నేను సెలెక్ట్ అయ్యాను. సో ఎస్ఐ కానిస్టేబుల్ తప్పకుండా రావాలి అంటే ఒక విద్యార్థి ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ వాతావరణం బట్టి అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఏపీలో ఎక్కడా లేదు, అంటే ఇక్కడ ఉన్నంత పీపుల్స్ ఎక్కడ ఉండరు. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంపిటీషన్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ మనం గెయిన్ అయ్యామంటే మ్యాక్సిమం వాడు తప్పకుండా ఏపీపీఎస్ నుంచి ఏ జాబ్ నుంచి సెలెక్ట్ అవ్వగలుగుతాడు, ఎందుకంటే కాంపిటీషన్ అట్లా ఉంటుంది ఇక్కడే. సో ప్రతి విద్యార్థి కూడా కాంపిటీషన్ ఈ లెవెల్ నుంచి వెళ్తే స్టూడెంట్ శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యాడంటే డెఫినెట్లీగా ఏదో ఒకటి తప్పకుండా సాధిస్తాడు. అయితే ఆ ట్రైనింగ్ నేను 2 days చేశాను. 2 days చేసిన తర్వాత నా మెడికల్ పోయింది అక్కడ. సో నేను డిగ్రీ చదువుతుండగా వాసు అనే అబ్బాయి ఇక్కడ బాగుంటుంది అని చెప్పాడు. సో ఆ విధంగా నేను ఇక్కడికి శామ్ ఇన్స్టిట్యూట్కు వచ్చాను. అమ్మ నాన్నల కృతజ్ఞతలు, ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. సో ప్రతి మంత్ కూడా మా అయ్య కానీ అన్నయ్య కానీ ప్రతిది కూడా హెల్ప్ చేశారు. శామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనే విధంగా చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సో ఫ్యాకల్టీ కూడా అదే విధంగా చెప్పారు. అదే విధంగా కూడా అంటే సారు చెప్తారు, కానీ మనం ఎంతో కొంత కష్టపడాలి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది. మనం చెప్పిన సార్ అనేది 100% చెప్తారు, కానీ మనం కూడా చదవాలి. మనం కూడా చదివి సార్ యొక్క చెప్పిన టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ చక్కగా వింటే మాత్రం డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. ఆ ఒక్క జాబ్తోనే ఆపకుండా ఏదో ఒక ఇంకా మంచి జాబ్ రావాలి, గ్రూప్స్ కానీ ప్రతి జాబ్ కూడా రావాలని ప్రతి విద్యార్థి కూడా ఆలోచన పెరుగుతుంది. సో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జోగ్రఫీ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ కానీ నాకు చాలా ఫ్యాకల్టీ పరంగా అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఏ విధంగా చదవాలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించారు. సో నేను ఆ విధంగా ఫాలో అయ్యాను. ప్రతిది కూడా ప్రతి వర్డ్ కూడా శామ్ సార్ తీసుకున్న కేరింగ్, ఫ్యాకల్టీ నచ్చకపోతే రిమూవ్ చేసేవారు కూడా. సో ప్రతి స్టూడెంట్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయంటే చదువు చెప్తున్నారులే అనే విధంగా ఉంటుంది, కానీ ఇక్కడికి శామ్ సార్ వచ్చేసరికి అంటే విద్యార్థి కూడా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడా లేదా, చదువుతున్నాడా, అంటే అబ్బాయి ఎంతకి బేసిక్స్ మినిమం ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత ఫ్యాకల్టీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ యొక్క ఇక్కడ గ్రౌండ్ విషయంలో కానీ ఇన్స్టిట్యూట్ పరంగానే చాలా బాగుంటుంది. ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివితే తప్పకుండా రిజల్ట్ వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను కూడా కష్టపడ్డాను కాబట్టి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత సార్ యొక్క చెప్పిన ప్రతి గైడెన్స్ కరెక్ట్గా వింటే తప్పకుండా విజయం సాధిస్తారు. సో నేను ఫ్యూచర్లో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ ఇంకో విషయం లాస్ట్ చెప్పాలంటే ఈ సక్సెస్ కారణం అనేది నేనైతే ఇది సక్సెస్ అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికన్నా ఇంకా సార్ యొక్క గైడెన్స్ వల్ల ఇంకా నాకు మంచి జాబ్ రావాలి, అంటే దీనికన్నా గ్రూప్స్ చదవాలి, నేను గ్రూప్ 1 చదవాలి, నా టార్గెట్ డిఎస్పి నా టార్గెట్. సో నేను దానికే ప్రిపేర్ అవుతున్నాను సార్ యొక్క గైడెన్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా విషయం ఏంటంటే నేను ఇంతవరకు రావడానికి మా అమ్మ నాన్నల కారణం. ఎందుకంటే మా అక్క ప్రోత్సాహం, మా బావ, మా అన్నయ్య చాలా ప్రోత్సాహం ఉంది. వాళ్ళు పంపించడం వల్ల నేను వాళ్ళ యొక్క కష్టాలు చూసి నేను చాలా విధంగా కష్టపడ్డాను నేను కూడా.
సో అందరు కూడా చదివితే డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. చివరికి వచ్చేసరికి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మరియు మా అమ్మ నాన్నలకి, మా ఫ్రెండ్స్ కానీ, మా గణేష్ అన్న, నెక్స్ట్ బాలు అందరికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ గారు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బర్ల శేఖర్, మా నాన్నగారి పేరు బర్ల నారాయణరావు, మా అమ్మ పేరు బర్ల జానకమ్మ. మాది నిడగల్ల గ్రామం, సీతనా మండలం, విజయనగరం జిల్లా. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. దీనికి మా నాన్నగారు, మా అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ ప్రతి విషయంలో కూడా నన్ను బలపరిచారు. అదేవిధంగా నేను ఈ ఇన్స్టిట్యూట్కి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఒక 20,000 రూపాయలకి ఒక ఉద్యోగం సంపాదించాను. కానీ మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించు అనే విషయం పైన తెలుసుకొని అతను నన్ను గవర్నమెంట్ జాబ్ వైపు మళ్ళించారు. అందుకోసం నేను మన దగ్గరలో, మా పార్వతీపురం దగ్గరలో ఎక్కడ జాయిన్ అవుదాం, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగుంటుంది అనేసి నేను చాలామంది ఫ్రెండ్స్ని తెలుసుకోవడం జరిగింది. నాకు చెప్పిన ప్రతి మందిలో ఒక 7 నుంచి 8 మంది కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా అయినా సక్సెస్ అవుతావు అనేసి నాకు మోటివేట్ చేయడం జరిగింది. అదే విషయం పైన ఈ ఇన్స్టిట్యూట్లో, శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మా కజిన్ బ్రదర్ అయిన ఒక భార్గవ్ అనే కుర్రవాడు నన్ను తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాక మొదటి రోజు నాకు కాకినాడ తెలియదు, ఏం తెలియదు. ఆ కుర్రోడ తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ రోజు కూడా నన్ను ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే చూసిన విషయంకి వచ్చేసరికి శ్యామ్ సార్ ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా, కేర్ఫుల్గా అన్ని విషయంలో ఫ్యాకల్టీ పరంగా ఉని, ఎగ్జామ్స్ పరంగా ఉని చాలా బాగా కండక్ట్ చేసేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా శ్యామ్ సార్ విద్యార్థులు ప్రోత్సహించేవాళ్ళు. శ్యామ్ సార్ ప్రతి విషయం, మనకు ఒకసారి క్లాస్ జరుగుతుందంటే శ్యామ్ సార్ ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడాను క్లాస్లోకి వచ్చేసి పిల్లవాడు చదువుతున్నాడా లేదా, క్లాస్ వింటున్నాడా లేదా, వెనక్కి పాటలు పాడుతుండా లేకపోతే పడుకుంటున్నాడా, ప్రతి విషయంలో కూడా అతను చూసుకొని ఒకవేళ ఏమైనా రాంగ్ వేలో మనం వెళ్ళుంటే అతను మనం కరెక్ట్ వే పెట్టేవాళ్ళు. అయితే ఇదే విధంగా శ్యామ్ సార్ ప్రతి విషయంలో కూడా ఒకసారి చెప్పారు, మీకు ఏదైనా సరే ఒక ఫ్యాకల్టీ నచ్చలేదని అంటే మన స్టేట్లో ఎక్కడైనా దీనికన్నా మంచి ఫ్యాకల్టీ ఉంటే చెప్పండి, నేను తీసుకొచ్చి మీకు పెట్టిస్తాను, మీ చేత వాళ్ళ చేత చెప్పించి మిమ్మల్ని సక్సెస్ చేయిస్తాను అని శ్యామ్ సార్ మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా శ్యామ్ సార్ ప్రతి సాయంత్రం ఎగ్జామ్స్ అయిపోయాక ప్రతి సాయంత్రం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మోటివేషన్ క్లాసులు ఉండేవి. సార్ వచ్చేసి ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటని ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు. తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు తిట్టేవాళ్ళు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రోత్సహించి మీరు కొంచెం మార్కులు తెచ్చుకుంటే జీవితంలో సక్సెస్ అవుతారు అని ప్రతి విషయంలో మోటివేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శ్యామ్ సార్ గురించి, మనకి సండే ఎగ్జామ్స్ అవుతాయి. స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ ఎక్కడ నేను చూడలేదు. నాకు తెలిసి నాకు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత అమౌంట్ కట్టావని కాదు, నీకు ఎగ్జామ్స్, నీ మెయిన్ ఎగ్జామ్, నీ యొక్క జాబ్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా నువ్వు ఇన్స్టిట్యూట్లో ఉంటే నువ్వు కట్టే అమౌంట్కి ఎగ్జామ్స్కి సంబంధం ఉండదు. నువ్వు కట్టే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్నా సరే శ్యామ్ సార్ పెట్టే ఎగ్జామ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనం టాప్ మోస్ట్లో ఉన్నామంటే, టాప్ 10, టాప్ 20, టాప్ 100 ఉన్నామంటే గ్యారెంటీ మనం ఉద్యోగం సంపాదించినట్లే. ఎందుకంటే శ్యామ్ సార్ ఆ కృషి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని తీసుకొచ్చి క్వశ్చన్స్ అవని, పేపర్ సెట్టింగ్ అవని, పేపర్ ప్రింటింగ్ ముందు ఇప్పచ్చి ప్రతి క్వశ్చన్ బాగుందా లేదా అనేసి ప్రతిదీ కూడా ఒకరోజు నైట్ మొత్తం కూర్చొని అతను కష్టపడి ప్రతి ఇష్యూ కూడా చూసుకొని పర్ఫెక్ట్గా శ్యామ్ సార్ ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అతను మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్యామ్ సార్ మా యొక్క హాస్టల్స్ అవని ప్రతిరోజు కూడా ప్రతి నైట్ కాడ ఏ రోజైనా వచ్చేసి, బాబు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఓకే వీళ్ళు ఫోన్స్ వాడుతున్నారా లేదు, వార్డెన్స్ ఎలా ఉంటున్నారు, మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తున్నారా లేదా, ప్రతిరోజు ఒక మార్నింగ్ వచ్చేసి 5 అతను మార్నింగ్ 5కి వచ్చేసి మా గ్రౌండ్కి వెళ్ళమని కూడా పంపించేవారు. గ్రౌండ్ విషయానికి వస్తే శ్యామ్ సార్ ప్రతి గ్రౌండ్లో కూడా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 2 లేదా 3 పీఈటీ సార్స్ని పెట్టించారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా చేయించేవాళ్ళు. అదేవిధంగా శ్యామ్ సార్ ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా గ్రౌండ్కి కూడా వచ్చి పిల్లలకి ఎలా పెట్టిస్తున్నారు, గ్రౌండ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, ఏంటి పరిస్థితి అనేసి అది కూడా చూసుకునేవాళ్ళు. ఈ విధంగా శ్యామ్ సార్ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ కల్పించి
ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. దీనికి శ్యామ్ సార్కి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా శ్యామ్ సార్కి సహకరించిన ప్రతి ఫ్యాకల్టీకి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నూతన బ్యాచ్ ప్రారంభం మార్చి 26, 2021. ఒక బ్యాచ్ మాత్రమే. అడ్మిషన్లకై త్వరపడండి. మరిన్ని వివరాలకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ, సెల్ 9848256254 మరియు 9848136254. శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, సెల్ 8892621234 మరియు 8892721234.